హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చందు రామరాజు కొడుకు కాదని గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన వల్లి, అసలు చందు రామరాజు కొడుకు కాదా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నర్మద అయితే రామరాజు దగ్గరికి వచ్చి, మావయ్య గారు మమ్మల్ని క్షమించండి, మీరు ఇలాగా మమ్మల్ని దూరం పెడితే మేము తట్టుకోలేకపోతున్నాం అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రామరాజు అయితే, మీరు చేసిన మోసాన్ని నేను ఇంకా తట్టుకోలేకపోతున్నానమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక నర్మద అయితే, పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలంటారు, పెద్ద మనసుతో క్షమించండి మావయ్య గారు అని అడుగుతూ ఉంటుంది, ప్రాధాయపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక రామరాజు అయితే, తప్పు చెయ్యని నువ్వేమో నన్ను క్షమాపణ అడుగుతున్నావు, తప్పు చేసిన వాడేమో అసలు ఏమీ పట్టనట్టు దూరంగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు రామరాజు. వాడిలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఇంత కూడా లేదు. సరే, నాకు ఇష్టమైన పని చెయ్యాల్సిన అవసరం లేదు, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఇక లంచం ఇచ్చి ఒక అవినీతి పరుడుగా ఉద్యోగం సంపాదించడం ఏంటి? ఒకవేళ తనలో టాలెంట్ ఉంటే తనే గనక బయటికి వెళ్ళి నేనేదైనా సాధించగలను అని తనకి ధైర్యం ఉంటే తను ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబు తెచ్చుకోవాలి. అలాంటిది ఏమీ తెచ్చుకోకుండా 25 లక్షలు లంచం ఇచ్చి జాబు తెచ్చుకున్నాడు, అది వాడి గొప్ప ఎలా అవుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని సాగర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నా ఇష్ట ప్రకారం మిల్లులో ఉండమని నేను బలవంతమేమీ చేయలేదు. సరే, వాడిష్ట ప్రకారమే ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి గర్వంగా ఉద్యోగం తెచ్చుకొనుంటే నేను అంత బాధపడేవాడిని కాదేమో అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని సాగర్ అయితే తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు. చేసిన తప్పుని తెలుసుకొని, మీరు చెప్పింది నిజమే నాన్న, తొందరపాటులో మిమ్మల్ని నేను ఎన్నో మాటలు అన్నాను, కానీ నేను చేసిన తప్పుని నేను తెలుసుకోలేకపోయాను. నేనేంటో పెద్ద గొప్ప అనుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి, కానీ నేను లంచం ఇచ్చి అసలు నాకు ఎటువంటి అర్హత లేకుండా నేను ఉద్యోగాన్ని సంపాదించానన్న విషయాన్ని నేను మర్చిపోయాను నాన్న, నన్ను క్షమించండి అని అంటూ క్షమాపణ అడుగుతూ ఉంటాడు. సాగర్ అయితే, క్షమిస్తే చేసిన తప్పులు అన్నీ కూడా పోతాయా ఏంటి అని అంటూ ఉంటుంది వల్లి. నువ్వు మాట్లాడిన ఈ మాటని అండర్లైన్ చేసుకో అక్క, వల్లి అక్క, క్షమించమని అడిగితే చేసిన తప్పులన్నీ కూడా మాసిపోతాయా అని నువ్వు ఇప్పుడు చెప్పిన మాట మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు ఆ మాట ఒకళ్ళ నోటి వెంట వస్తుంది అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక వల్లి అయితే షాక్ అయిపోతాం. అంటే నేను చేసిన తప్పుల్ని బయట పెట్టినప్పుడు నేను క్షమాపణ అడిగితే క్షమిస్తారా, తప్పులన్నీ ఒప్పైపోతాయా అని ఆ రోజు మళ్ళీ తిరిగి నా డైలాగు నాకే నర్మద కొడుతుందనమాట. అందుకే ఈ మాట అంది, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను నోరు మూసుకొని ఉండడం నయ్యం అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. తర్వాత ఇక నర్మద అలాగే సాగర్ లోపలికైతే వెళ్ళిపోతారు. ఏవండి, వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్నారు, క్షమాపణ అడిగారు, క్షమించండి అని అంటూ ఉంటే ఇంతలో ఇక చందు అయితే వస్తాడు. ఇక చందు వచ్చి, నాన్న ఇదిగోండి నాన్న, ఇప్పుడు ఈరోజు లెక్కలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అని చెప్పి మొత్తం లెక్కలన్నీ కూడా చెప్తాడు. ఇంతలో అది చూసిన వల్లి అయితే ఆనందరావుకి ఫోన్ చేస్తుంది. అసలు నిన్ను మిల్లికి ఎందుకు పంపిస్తున్నాను, లెక్కలన్నీ అంతా కరెక్ట్గానే ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. ఇక వల్లి అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా ఆనందరావు అయితే, ఏంటమ్మా ఆ లెక్కలన్నీ అల్లుడు కరెక్ట్గా చూసుకుంటున్నాడు, ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వస్తే ఆ డబ్బులు తనే దగ్గరికి వచ్చి స్వయంగా తీసుకొని లాకర్లో పెట్టేసుకుంటున్నాడు. అల్లుడికి నా మీద ఎంతో అనుమానం ఉందనుకుంటా, ఒక్క రూపాయి కూడా అసలు నా చేతికి రావడం లేదు అని ఆనందరావు అంటూ ఉంటాడు. తర్వాత డబ్బులు తీసుకొని ఇక రామరాజు లోపలికైతే వెళ్ళిపోయాక అప్పుడు ఇక రామరాజు ఫోన్ అయితే వస్తుంది. రామరాజు ఫోను బయటే ఉండిపోతుంది. అప్పుడు ఇక వల్లి అయితే, మావయ్య గారు మీకు ఏదో ఫోన్ వచ్చింది అని అంటూ ఫోన్ అయితే ఇస్తుంది. నెంబర్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే. సర్లేమ్మా, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు వల్లితో. వల్లి అయితే ఇక బయటికి వస్తూ ఉంటే,
ఎవరండి ఫోను అని వేదవతి అడుగుతూ ఉంటే వాళ్ళే అని అంటూ ఉంటాడు. ఇప్పుడెందుకు చేశారండి, అసలు ఇన్ని రోజులకి మళ్ళీ ఫోన్ ఎందుకు చేశారు వాళ్ళు అని అడుగుతూ వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు కూడా ఇప్పుడు వచ్చిన ఫోను చూసి ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటే అంతలో అప్పుడే ఇక వల్లికి బయటికి వెళ్ళిపోగానే తలుపు అయితే వేసేయమంటాడు రామరాజు. అప్పుడే తలుపు వేసేస్తుంది. తలుపు వేసేశాక కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక రామరాజు అయితే ఎందుకు ఫోన్ చేస్తున్నారు పదే పదే, అయినా నేను అసలు ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను. నాకు 3 కొడుకులు 2 కూతుళ్ళు అంతే. చందు నా కన్న కొడుకు కాదని, వాడు ఒక అనాథన విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. మీరే ఎందుకు పదే పదే గుర్తు చేస్తారో అని ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట విని వల్లి షాక్ అయిపోతాం. ఏంటి, ఈయన రామరాజు గారి కొడుకు కాదా, మావయ్య గారికి సొంత కొడుకు కాదా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి ఇంకోసారి ఫోన్ చెయ్యొద్దు అని ఫోన్ పెట్టేస్తుంది. వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి, అయినా మనకి గుర్తులేని విషయాన్ని ఎందుకు పదే పదే గుర్తు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. బుజ్జమ్మ, అయినా ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ కూడా తెలియదు, ఇంకెందుకు మాట్లాడుతున్నావు? చందు మన కన్న కొడుకు కాదని విషయం ఎవ్వరికీ కూడా తెలియకుండా 3వ కంటికి ఇప్పటి వరకు దాచిపెట్టుకుంటూ వచ్చాము. కానీ మన కడుపున పుట్టిన వాళ్ళు అసలు మన కష్టాన్ని గుర్తించరు, మన బాధల్ని పంచుకోరు. కానీ చందు అలా కాదు, నమ్మిన బంటులా ఉంటాడు, పనంతా కూడా వాడే చేస్తాడు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఇక ఆ మాట విని వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అవునండి, చందుకు కూడా ఈ విషయం తెలియకుండా చూడాలి. చందు మన కన్న కొడుకు కాదన్న విషయం అసలు ఎవ్వరికీ కూడా తెలియకూడదు, మనం ఉన్నంతకాలం వాడు మన కొడుకే అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ ఆస్తి మొత్తం నాకే సొంతమవుతుంది, అన్నదమ్ముల్ని విడదీసేసి బయటికి నెట్టేసి ఈ ఆస్తి మీద పెత్తనం మొత్తం నేనే చలాయించాలని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. అసలు ఈయన మావయ్య గారు కొడుకే కాదా, మరి కొడుకే కాదన్నప్పుడు ఈయనకి ఆస్తిలో వాటా ఎలా వస్తుంది? ఒకవేళ వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినా సొంత కొడుక్కి ఆస్తి ఎలా రాస్తారని వీళ్ళు కోర్టులో కేసు కూడా వేయొచ్చు. అప్పుడు ఇటువంటి సమాధానం నా దగ్గర లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, వల్లికి గుణపాఠం రావాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ని ఇస్తుంది. లైక్ అయితే తప్పకుండా చేయండి.